ఎన్టీఆర్ జిల్లా జేకొండూరులో నిరసనకు దిగిన లారీ డ్రైవర్లు, ఓనర్లు. వీటీపీఎస్ బూడిద రవాణాలో తమకు అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్. లారీ డ్రైవర్ల నిరసనకు మద్దతు తెలిపిన సిఐటియు నాయకులు. నిరసన చేస్తున్న డ్రైవర్లను మరియు సిఐటియు నాయకులను బలవంతంగా స్టేషన్కు తరలించిన పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా జేకొండూరు మండలం చెవుటూరు గ్రామ శివార్లు విజయవాడ ఛత్తీస్గఢ్ రహదారి పక్కన బూడిద లారీల డ్రైవర్లు నిరసనకు దిగారు. ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ బూడిద లోడింగ్ ను వీటీపీఎస్ 7 గ్రామాల వారే రవాణా చేస్తున్నారని, నియోజకవర్గంలో ఉన్న జేకొండూరు, మైలవరం, రెడ్డిగూడెం గ్రామాల వారికి కూడా అవకాశం ఇవ్వాలంటూ చెవుటూరు గ్రామం వద్ద బూడిద లారీలు అడ్డుకున్నారు డ్రైవర్లకు మద్దతుగా సిఐటియు నాయకులు, ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మహేష్ అండగా నిలిచారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తమకు కూడా బూడిద రవాణా చేసే అవకాశం కల్పించాలని, కానీ కొందరు మా వీటీపీఎస్ 7 గ్రామాల వారే బూడిద రవాణా చేస్తామంటూ అడ్డు తగులుతున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేళ్ల తరబడి ఈ వృత్తిలో కొనసాగుతూ ఓనర్లుగా ఉన్న మేము ఇప్పుడు రోడ్డున పడవలసిన పరిస్థితి వచ్చిందని డ్రైవర్లు లబోదీబోం అంటున్నారు. భారీ మెడలో పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు చేసి కిస్తీలు కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను బూడిద రవాణా చేయనివ్వకపోతే ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించిన లారీలను మిగిలిన మండలంలోనికి రానివ్వబోమని హెచ్చరించారు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న జేకొండూరు పోలీసులు నిరసన చేస్తున్న కార్మికులను బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు.